అంతటి మహాపురుషులు ఈ వంశంలో. అదిగో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నీ కుమార్తె, అయ్యో నిజ పెద్ద కుమార్తెని సీతమ్మకి ఇస్తానన్నా అన్నాడు. అంటే జనక మహారాజు గారు పొంగిపోయి, మీరు మీ వంశక్రమం చెప్పారు, మరి నేను నా వంశక్రమం చెప్పాలి కదా, చెప్పకుండా అల్లుళ్ళని చేసుకోవడం మర్యాద కాదు కదా, నేను నా వంశక్రమం చెప్తానన్నాడు. ఆయన ఇంకా వశిష్ఠుడితో చెప్పించాడు. తానే చెప్పాడు జనక మహారాజు గారు, మా వంశానికి మూలపురుషుడు నిమి, ఆ నిమికి కుమారుడు మిథి, మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతువు, సుకేతువుకి దేవరాతుడు, దేవరాతుడు వంశంలో 6వవాడు. ఆయన కాలంలోనే తీసుకొచ్చి పరమశివుడు ఆ ధనస్సుని న్యాసంగా వాళ్ళ ఇంట్లో ఉంచాడు. రామావతారం వస్తుంది, ఇక్కడికి సీతమ్మ వస్తుంది, సీతారామ కళ్యాణం జరగాలని. రాజశ్యామల మహాయాగం మాఘమాసం ఫిబ్రవరి 10 నుండి 18 వరకు శ్రీ కామాక్షి పీఠంలో జరగనున్నవి. పేరు గోత్రనామాలతో పూజ జరిపించుకోవాలనుకునేవారు ఈ నెంబర్కు సంప్రదించగలరు.